మన యుద్ధము పాకిస్తాన్ పైన కాదు, మన యుద్ధం పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆ తీవ్రవాద మూకలు ఎవరైతే ఉన్నారో మన ఇండియాలో ఉండి పాకిస్తాన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని ఎలా డ్యామేజ్ చేయగలిగినామంటే దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు బ్రహ్మోస్ మిసైల్. ఏ దేశం కానీ ఏ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ యుద్ధం జరగాలని కోరుకోవద్దు, కోరుకోకూడదు కూడా. ఈ ఆపరేషన్ సింధూర్ యొక్క ప్రాధాన్యత అలాగే లక్ష్యాలు ఏంటి సార్? ఈ 9 ప్రదేశాల్లో మనం ప్రధానంగా టార్గెట్ చేసినటువంటి ఉగ్రవాద సంస్థలు ఒకటి జైషే మొహమ్మద్, రెండవది లష్కరే తోయిబా. అప్పుడు చాలా మంది విమర్శించారు, ఏమని, భారతదేశం ఇప్పుడు రఫేల్ యుద్ధ విమానాలని కొనడం అవసరం. కాకపోతే ఇప్పుడు ఆ రఫేల్ యుద్ధ విమానాలు ఎంత అక్కడికి వచ్చాయో మనం చూసాం కదా. ఈ ఆపరేషన్ సింధూర్ మే 7th రోజు చేసినటువంటి ఆ ప్రాంతంలో పుట్టినటువంటి కొంతమంది పిల్లలు ఎవరైతే పుట్టారో వాళ్ళ ఆ పిల్లల పేర్లు సింధూర్ అనే పేర్లు కూడా పెట్టుకున్నారు అనమాట. పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులు పహల్గామ్ లో దాడి చేసినప్పుడు వాళ్ళని మనల్ని మతం బేస్ గా చేసుకొని చంపేశారు, గుర్తుంటాయి. ఎందుకంటే మీరు హిందువులా ముస్లిమా అని చెప్పేసి ఒక్కొక్క జాగ్రఫికల్ లొకేషన్ లో 2 కన్నా ఎక్కువ స్థావరాలు, ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి. అంటే పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తుంది. హే అమిగోస్, ఎలా ఉన్నారు? ఈ రోజు పాడ్కాస్ట్ వచ్చేసి ఆపరేషన్ సింధూర్ పై. ఈ టాపిక్ పై మనతో పాటు చర్చించడానికి మనతో పాటు ఉన్నారు మోస్ట్ ప్రామినెంట్ ఫ్యాకల్టీ సంతోష్ రావు సార్. సంతోష్ రావు సార్ అమిగోస్ ఐఏఎస్ లో పాలిటీ, పిఎస్ఐఆర్ అలాగే ఐఆర్ ని మనకు ఫ్యాకల్టీగా టీచ్ చేస్తున్నారు. ఆయన అడిగి ఈ ఆపరేషన్ గురించిన పూర్తి విషయాలు మనం ఎలా చర్చించుకోవాలి, కాంపిటేటివ్ కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈ విషయాన్ని ఎలా అనాలిసిస్ చేయాలని ఆయన నుండి మనం ఇన్పుట్స్ తీసుకుందాం. సార్ నమస్తే. హలో కీర్తి, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? యా గుడ్. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ సార్. ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం మనం పాడ్కాస్ట్ చేయడం. సార్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో మిమ్మల్ని ఈ పాడ్కాస్ట్ తీసుకురావడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెయిన్ గా పిఎస్ఐఆర్ ఆప్షనల్ లో ద బెస్ట్ ఫ్యాకల్టీ. థ్యాంక్ యూ. మీ నుండి నాకు కావాల్సిన ఇన్పుట్స్ ఏంటంటే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఇండియా పాకిస్తాన్ వార్ అనేది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. అంటే ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్ గా ఇది ట్రెండ్ అనకూడదు, యుద్ధం జరగడం అన్నది కొంచెం బాధాకరమైన విషయమే, చదువుకోవడం కూడా బాధాకరమైన విషయం. కానీ ఇది ఒక సబ్జెక్ట్ లో భాగంగా కూడా చదువుకోవాల్సి వస్తుంది కాబట్టి సో ఈ వీడియో మీద డిస్కస్ చేయడానికి మిమ్మల్ని ఇన్వైట్ చేశాను సార్. ఓకే. సో మనకు మెయిన్ గా ఏంటంటే సార్ ఆపరేషన్ సింధూర్ ఈ ప్రోగ్రామ్ పెట్టడానికి గల మెయిన్ కాజ్ ఏంటి సార్, రీజన్ ఏంటి? అసలు కీర్తి, మనకు కానీ మనం స్టూడెంట్స్ అంటే ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో స్టూడెంట్స్ కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ దేశం కానీ ఏ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ యుద్ధం జరగాలని కోరుకోవద్దు, కోరుకోకూడదు కూడా. ఎందుకంటే యుద్ధం వల్ల ఒకటే దేశం కాదు, 2 దేశాలు నష్టపోతాయి, ఆ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా నష్టపోతారు. కాకపోతే మన ఇండియాకు ఇట్లాంటి యుద్ధపూరితమైనటువంటి వాతావరణం తప్పట్లేదు అన్ఫార్చునేట్ గా, ఎందుకంటే మనకు పాకిస్తాన్ లాంటి దేశం ఉంది కాబట్టి. అదే మన ఇండియా పక్కన ఏవో కొన్ని పీస్ఫుల్ కంట్రీ ఉన్నదనుకోండి, ఆల్రెడీ మన భారతదేశం వసుదైక కుటుంబికం అనే విధానాన్ని మనం నమ్మేటటువంటి కంట్రీ మనది. కాబట్టి మనం ఎప్పుడు కూడా చాలా శాంతి కాముకంగా పీస్ఫుల్ గా ఉండేటటువంటి కంట్రీ కాబట్టి జనరల్ గా మనం ఎప్పుడు కూడా వార్ కి సో అంత ఇంక్లైన్ అయ్యేటటువంటి అంటే మొగ్గు చూపేటటువంటి దేశం కాదు. కాబట్టి అన్ఫార్చునేట్ గా పాకిస్తాన్ ఉండడం, ఈ పాకిస్తాన్ పైన కూడా ఎప్పుడైనా మీరు మన ప్రధాని గారి స్టేట్మెంట్ చూసినా కూడా లేదా మన డిఫెన్స్ హెడ్ చూసినా కూడా వీళ్ళ స్టేట్మెంట్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటంటే మన యుద్ధము పాకిస్తాన్ పైన కాదు, మన యుద్ధం పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆ తీవ్రవాద మూకలు ఎవరైతే ఉన్నారో ఆ తీవ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిపైనే మన యుద్ధం. అందుకోసం మీరు చూసినట్టయితే కనుక ఈ ఆపరేషన్ సింధూర్ లో మనం పాకిస్తాన్ పౌరులను టార్గెట్ గా చేసుకోలేదు, పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి అంటే బ్రిడ్జ్లు కానీ రోడ్స్ కానీ వాటిని మనం డిస్టర్బ్ చేయలేదు, అండ్ పాకిస్తాన్ ఆర్మీని కూడా మనం డిస్టర్బ్ చేయలేదు. ఓన్లీ మనం టార్గెట్ చేసింది పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలను. సుమారుగా మనం 9 ప్లేసెస్ ని మనం టార్గెట్ చేస్తే 21 స్థావరాలను మనం టార్గెట్ చేసినాం. కాబట్టి మళ్ళీ మీరు అడిగినటువంటి పాయింట్కి వస్తే కనుక ఈ ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది ఏదైతే ఆపరేషన్ తీసుకున్నామో ఇప్పుడు మనం ఆపరేషన్ సింధూర్ కానీ గతంలో తీసుకున్నటువంటి కొన్ని ఆపరేషన్స్ కానీ ఇవన్నీ కూడా మన భారతదేశం ఉగ్రవాదం పైన సాగిస్తున్నటువంటి ఒక పోరు అని మనం చెప్పొచ్చు క్లుప్తంగా చెప్పాలంటే కనుక. ఈ ఆపరేషన్ సింధూర్ యొక్క ప్రాధాన్యత అలాగే లక్ష్యాలు ఏంటి సార్? అంటే ప్రధానంగా కీర్తి ఇక్కడ మనం చూడొచ్చు ఏంటంటే అసలు ఈ ఆపరేషన్ సింధూర్ జరిగినటువంటి యొక్క కాంటెక్స్ట్
మన కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఈ ఆపరేషన్ సింధూర్ మనంతట మనము స్టార్ట్ చేసినటువంటిది కాదు. ఇది దేని నేపథ్యంలో జరిగింది? పహల్గావ్ ఉగ్రదాడి యొక్క నేపథ్యంలో జరిగింది. ఎప్పుడైతే కనుక మనకి లాస్ట్ మంత్ ఏప్రిల్లో కొంతమంది టూరిస్టులు, ప్రధానంగా టూరిస్టులు ఎవరైతే ఉన్నారో, నాట్ ఓన్లీ ఇండియన్స్ అండ్ ఈవెన్ ఒక నేపాలీ వ్యక్తి కూడా ఈ యొక్క దాడికి చనిపోవాల్సి వచ్చింది. అంటే ఎప్పుడైతే కనుక ఈ తీవ్రవాదులు మన భారతదేశంలో ఉన్నటువంటి సాధారణ పౌరులపైన దాడి చేశారో, మన భారతదేశం ఎప్పటి నుంచి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మా పైన తీవ్రవాద దాడి జరిగితే, టెర్రరిస్ట్ అటాక్ జరిగితే ఆ టెర్రరిస్ట్ల పైన మేము అటాక్ చేయడానికి వెనుకాడము అని మనం అది ఇంతకుముందు బాలాకోట్ స్ట్రైక్ చేసినాము, దాని తర్వాత సర్జికల్ స్ట్రైక్ చేసినాము. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఇది మనం చాలా క్యాలిబరేటెడ్ గా, అంటే చాలా జాగ్రత్తగా మనంతట మనం చేసినటువంటి దాడి కాకుండా, మన భారతీయ పౌరులు ఎవరైతే కనుక తీవ్రవాదుల దాడికి గురయ్యారో దానికి రెస్పాండ్ గా మనం చేసినటువంటిది ఆపరేషన్ సింధూర్. సో కాబట్టి దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే ఉగ్రవాదం పైన దాడి అని మనం చెప్పొచ్చు. మరి ప్రదేశాలు ఏంటి? ప్రదేశాలు ఏంటంటే ఇక్కడ మనం చూస్తే చాలా జాగ్రత్తగా కీర్తి ఏంటంటే, మనము ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ యొక్క ఎయిర్ స్పేస్ లోకి వెళ్ళలేదు మనం, అంటే వాళ్ళ యొక్క గగనతలంలోకి వెళ్ళలేదు. వెళితే ఏమయ్యేది? వెళ్తే ఏంటంటే కనుక ఇంటర్నేషనల్ లా అనేది వైలేట్ అయినట్టు అయ్యేది, అది యుద్ధం ప్రకటించినట్టుగా అయ్యేది మన ఇండియా నుంచి. కాబట్టి మనం పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ లోకి వెళ్లకుండా ఇండియన్ ఎయిర్ స్పేస్ లో నుంచే మనం పాకిస్తాన్ లో ఎక్కడైతే గనక ఈ తీవ్రవాద స్థావరాలు ఉన్నాయో వాటిని మనం టార్గెట్ చేసుకోవడం జరిగింది. సుమారు 9 ప్రదేశాలను మనం టార్గెట్ చేసుకున్నాం. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్లేసెస్ ని టార్గెట్ చేసినాం. అలానే POK, పాకిస్తాన్ మన కాశ్మీర్ ని ఆక్రమించింది కదా 1948 యుద్ధం తర్వాత. సో ఆ POK లో ఉన్నటువంటి ప్లేసెస్ ని కూడా మనం టార్గెట్ చేయడం జరిగింది. ఈ 9 ప్లేసులలో 21 ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసినామంటే, అంటే మనకు అర్థం చేసుకోవాల్సింది, ఒక్కొక్క జాగ్రఫికల్ లొకేషన్ లో 2 కన్నా ఎక్కువ స్థావరాలు, ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి. అంటే పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తుంది. అందుకోసమే మనం ఏమంటామంటే, పాకిస్తాన్ ని మనం టెర్రరిస్ట్ స్టేట్ లేదా టెర్రరిస్ట్ స్పాన్సర్డ్ స్టేట్, అంటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి దేశం అని మనం అంటుంటాం అనమాట. ప్రధానంగా ఈ 9 స్థావరాల్లో, ఈ 9 ప్రదేశాల్లో మనం ప్రధానంగా టార్గెట్ చేసినటువంటి ఉగ్రవాద సంస్థలు, ఒకటి జైషే మొహమ్మద్, రెండవది లష్కరే తోయిబా. 2 సంస్థల్ని మనం టార్గెట్ చేయడం జరిగింది. మన రక్షణ శాఖ యొక్క నివేదిక ప్రకారం సుమారుగా రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు కదా, సుమారుగా మనం 100 మంది తీవ్రవాదుల్ని చంపేశాం అనమాట. ఇందులో కొన్ని మన ఇంటెలిజెన్స్ వాళ్ళ యొక్క రిపోర్ట్స్ ప్రకారం ఈ జైషే మహమ్మద్ హెడ్ ఎవరైతే ఉన్నారో హఫీజ్, ఓకే, సో హఫీజ్ సయ్యద్ తన కుటుంబ సభ్యుల్ని కూడా ఈ దాడిలో చంపేసినట్టుగా మన భారతదేశ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ చూడాల్సింది మనం. ఈ స్ట్రైక్స్ తర్వాత ప్రపంచం అంతా మన డిఫెన్స్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటుంది. ఇది చూసినట్టయితే అంటే ప్రపంచం మొత్తం మన సైడే చూస్తుంది ఈ డిఫెన్స్ సిస్టమ్ గురించి. ఏమున్నాయి సార్ అంటే మెయిన్ గా మనం వాడిన వెపన్స్, ఆయుధాలు, ఎట్లాంటి టెక్నాలజీ మనం వాడాం? అంటే కీర్తి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మనం పాకిస్తాన్ తో గతంలో యుద్ధాలు చేసినాం, అంటే ఆపరేషన్స్ కూడా చేసాం మనం. ఆ యుద్ధాలను, ఆ ఆపరేషన్స్ నుంచి ఇప్పుడు ఈ మధ్య కాలంలో మన ట్రెండ్ ఎలా చేంజ్ అయిందని చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకు ముందు మనం మిలిటరీని ఎక్కువ వాడేవాళ్ళం. 1948 యుద్ధం కానీ, 1965 వార్ జరిగినప్పుడు కానీ. దాని తర్వాత యుద్ధం కాస్త హిమాలయాస్ షిఫ్ట్ అయింది, అంటే హై ఆల్టిట్యూడ్ వార్ అంటారు అనమాట, అంటే ఎత్తైన ప్రదేశాల్లో. ఇప్పుడు ఆ హై ఆల్టిట్యూడ్ వార్ కాస్త ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ బేస్డ్ వార్ గా మారింది అనమాట. అంటే మీరు అడిగారు కాబట్టి ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ లో మనం ఏ టెక్నాలజీ బేస్డ్ వార్ ని, అంటే ఈ యొక్క ఆపరేషన్స్ ని మనం చేయడం జరిగింది. వార్ అనే కన్నా దీన్ని ఆపరేషన్స్ అనే కరెక్ట్. మీరు చూసినట్టయితే కనుక కెమెకాజీ డ్రోన్స్ అంటే మనం కెమెకాజీ డ్రోన్స్, మనకి ఆ డ్రోన్స్ ఏంటంటే సూసైడ్ డ్రోన్స్ అనమాట. అవి ఈ యొక్క డ్రోన్స్ నుంచి మనం మిసైల్స్ ని అటాక్ చేయొచ్చు, మిసైల్స్ ని సెండ్ చేయొచ్చు. అండ్ డ్రోన్స్ పాకిస్తాన్ టెరైన్ లో, అంటే పాకిస్తాన్ భూభాగంలో పడిపోయిన తర్వాత అవి వాటంతరవే ఎక్స్ప్లోడ్ అయిపోతాయి. అంటే వాటి నుంచి వాళ్ళు ఏం సమాచారాన్ని సేకరించలేరు. దాంతోపాటు మీకు గుర్తుంటే గనక అప్పుడు చాలా మంది విమర్శించారు, ఏమని, భారతదేశం ఇప్పుడు రఫేల్ యుద్ధ విమానాలని కొనడం అవసరమా? కాకపోతే ఇప్పుడు ఆ రఫేల్ యుద్ధ విమానాలు ఎంత అక్కడికి వచ్చాయో మనం చూసాం కదా. ఈ రఫేల్ యుద్ధ విమానాల నుంచి మనం స్కాల్ప్ మిసైల్ అనే దాన్ని ప్రయోగించాం, హ్యామర్ మిసైల్ అనే దాన్ని కూడా ప్రయోగించాం. అంటే మీరు అన్నట్టుగా ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అధునాతనమైనటువంటి టెక్నాలజీ అండ్ యుద్ధ విమానాలు, అంటే ఫైటర్ జెట్స్, అంటే రఫేల్ ఫైటర్ జెట్స్ లాంటివి కూడా మనం ఉపయోగించి మనం పాకిస్తాన్ ని టార్గెట్ చేయడం జరిగింది. అండ్ ఇందులో ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో మనం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఈ త్రివిధ దళాలని కూడా మనము ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇంకొక విషయం మీరు అర్థం చేసుకోవాల్సింది, పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులు పహల్గామ్ లో దాడి చేసినప్పుడు
వాళ్ళని మనల్ని మతం బేస్ గా చేసుకొని చంపేశారు, గుర్తుంటే కనుక. అంటే మీరు హిందువులా ముస్లిమా అని చెప్పేసి. అంటే మన భారతదేశంలో వాళ్ళు మతపరమైనటువంటి విభజన తీసుకురావడానికి ట్రై చేశారు. దాన్ని కౌంటర్ గానే మన భారతదేశము ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ చేసిన తర్వాత ఇద్దరు లేడీ ఆఫీసర్స్ తోని ప్రెస్ మీట్ కండక్ట్ చేయించారు, మీరు గుర్తుంటే కనుక. సో సోఫియా ఖురేషి గారు కానీ, వ్యోమికా సింగ్ కానీ, అంటే వీళ్ళ ద్వారా ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టించడం ద్వారా మనం ఏం చాటి చెప్పే మనకి మన భారతదేశంలో ఉన్నటువంటి సోదర భావం, వివిధ మతాల మధ్యలో మన సఖ్యత ఉంది. అంటే ఏదో ఒక టెర్రరిస్ట్ అటాక్ చేసినంత మాత్రాన మన భారతదేశంలో భారతీయుల మధ్యలో ఈ యొక్క బ్రదర్హుడ్షిప్, సోదర భావం అనేది డిస్టర్బ్ అవ్వదు అని మనం ఇచ్చినటువంటి ఇండికేషన్ అన్నమాట. దాంతోపాటు ఇది మనం ప్రపోర్షనేట్ అటాక్ అని చెప్పొచ్చు. ప్రపోర్షనేట్ అటాక్ అంటే మీనింగ్ ఏంది అంటే, మాకు ఎట్లనైతే డ్యామేజ్ జరిగిందో, మాకు టెర్రరిస్ట్ వల్ల జరిగితే డ్యామేజ్, మేము టెర్రరిస్టులని దాడి చేస్తాం. ఒకవేళ మాకు మీ ఆర్మీ వల్ల దాడి జరిగితే మీ ఆర్మీ పైన కూడా మేము యుద్ధం చేయాల్సి వస్తుంది. అంటే ప్రపోర్షనేట్, అంటే అవసరం దానికన్నా ఎక్కువ మేము పాకిస్తాన్ని డ్యామేజ్ చేయము. మేము ఎంతైతే నష్టపోతామో అదే నష్టం పాకిస్తాన్కి, ఆ నష్టం చూపెట్టడంలో మేము ఎలాంటి వెనకాడమని చెప్పేసి ఒక సందేశాన్ని ఇచ్చారని చెప్పొచ్చు. సార్, మనం ఇప్పుడు టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాం కదా సార్, ఈ టెక్నాలజీలో మన కీ రోల్ పోషించిన బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్ గురించి చెప్పండి సార్. కీర్తి, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆపరేషన్ సింధూర్లో మనం ప్రధానంగా పాకిస్తాన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని మనం డ్యామేజ్ చేయగలిగినాం. అది మనం ఇండియాలో ఉండి చేయగలిగినాం. మన ఇండియాలో ఉండి పాకిస్తాన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని ఎలా డ్యామేజ్ చేయగలిగినాం అంటే, దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు బ్రహ్మోస్ మిసైల్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నేను మీకు అంటే చాలాసార్లు యూట్యూబ్ క్లాస్ లో కూడా చెప్పాను, మనకు మిసైల్స్ రెండు రకాలు ఉంటాయి. ఒకటి దాన్ని మనం క్రూజ్ మిసైల్ అంటాం, ఇంకో దాన్ని మనం బ్యాలిస్టిక్ మిసైల్ అంటాం. బ్యాలిస్టిక్ మిసైల్ అంటే అగ్ని మిసైల్ లాంటిది అనమాట. అంటే ఈ బ్యాలిస్టిక్ మిసైల్ లాంగ్ రేంజ్ కి మనం ఉపయోగిస్తాం. అండ్ ఈ బ్యాలిస్టిక్ మిసైల్ ఏంటంటే మన ఎర్త్ అట్మాస్ఫియర్ నుంచి బయటకు వెళ్ళి మళ్ళీ మన ఎర్త్ అట్మాస్ఫియర్ లోకి వస్తుంటాయి. ఇవి సుమారు 5,000 కిలోమీటర్లు 6,000 కిలోమీటర్లు టార్గెట్ చేయొచ్చు. ఇక్కడ మనం యూజ్ చేసింది బ్రహ్మోస్ మిసైల్. ఈ బ్రహ్మోస్ మిసైల్ ఏంటంటే ఈ యొక్క సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్. సూపర్ సోనిక్ ఎందుకన్నామంటే దీన్ని మనం, ఇది సౌండ్ యొక్క స్పీడ్ ఎంతైతే, అంటే సౌండ్ మనం మాట్లాడుతున్నప్పుడు ఎంత స్పీడ్ అయితే వెళ్తుందో దానికి 3 times స్పీడ్ తో వెళ్తుంది. ఇది మ్యాక్ 3 అంటారు అనమాట. దాంతోపాటు ఈ బ్రహ్మోస్ అనే పేరు ఎలా వచ్చిందంటే, దీన్ని మనం ఇండియా, రష్యా ఇద్దరు కామన్ గా కలిసి డెవలప్ చేశారు బ్రహ్మోస్ మిసైల్ అన్నదాన్ని. సో ఈ బ్రహ్మోస్ క్రూజ్ మిసైల్ మనం ల్యాండ్ పై నుంచి అయినా లాంచ్ చేయొచ్చు, అండ్ ఈ యొక్క ఫైటర్ జెట్స్ యుద్ధ విమానం నుంచి అయినా లాంచ్ చేయొచ్చు, అండ్ సబ్మరైన్స్ నుంచి అయినా లాంచ్ చేయొచ్చు అనమాట. ఈ స్పెషల్ ఉన్నటువంటి ఈ బ్రహ్మోస్ మిసైల్ ఈవెన్ ఇది ఒక 400 to 500 కిలోమీటర్స్ టార్గెట్స్ ని ఇది ఈజీగా అచీవ్ చేయగలుగుతుంది. కాబట్టి ఈ ఆపరేషన్ సింధూర్ లో మనం బ్రహ్మోస్ మిసైల్ ఉపయోగించినట్టుగా మన భారతదేశ రక్షణ శాఖ వెల్లడించింది. అండ్ ఈవెన్ యూపీ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ గారు కూడా అన్నారు కదా, మేము బ్రహ్మోస్ మిసైల్ ఉపయోగించామో లేదో కావాలంటే పాకిస్తాన్ వాళ్ళని అడగొచ్చు, పాకిస్తాన్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యారు మన యొక్క బ్రహ్మోస్ మిసైల్ యొక్క పవర్ ఏంది అని చెప్పేసి. యాక్చువల్లీ దీనికి బ్రహ్మోస్ అని పేరు పెట్టడానికి బ్రహ్మపుత్ర నది ఒక కారణం అయితే, ఇంకొకటి మన నార్మల్ గా బ్రహ్మాస్త్రం అని అంటుంటాం కదా. సో మన వేదిక నాలెడ్జ్ ప్రకారం ఆ పేరు మీద కూడా దీనికి బ్రహ్మోస్ అని పేరు పెట్టారనేది ఒక రీజనింగ్ అనమాట. ఇది బ్రహ్మోస్ మిసైల్ యొక్క ప్రాముఖ్యత ఆపరేషన్ సింధూర్ లో భాగంగా. ఈ స్ట్రైక్స్ తర్వాత ఇంటర్నేషనల్ రెస్పాన్స్ ఎలా ఉంది సార్? కీర్తి, మామూలుగా ఇంటర్నేషనల్ లో ఏ దేశమైనా కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంటది అంటే, తొందరగా యుద్ధం లాంటి వాతావరణం యొక్క కూల్ డౌన్ అవ్వాలని. అంటే ఐక్యరాజ్య సమితి, యుఎన్ఓ గానీ, యుఎస్ఏ గానీ, కొన్ని దేశాలు ఏంటంటే అవుట్ రైట్ గా రెండు దేశాలు కూడా కొద్దిగా పీస్, శాంతియుతంగా ఉండాలి అండ్ తొందరగా సీజ్ ఫైర్ అంటే శాంతి ఒప్పందం జరగాలని కొన్ని కోరుకున్నాయి. అదే కొన్ని దేశాలు చూసినట్టయితే కనుక ఇజ్రాయెల్ లాంటి కొన్ని దేశాలు భారతదేశానికి అవుట్ రైట్ గా సపోర్ట్ కూడా చేశాయి. ఎందుకంటే ఇది మన భారతదేశం అనేది ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తనంతట తాను చేస్తున్నది కాదు, భారతదేశం తీవ్రవాదం వల్ల యొక్క బారిన పడింది. సో భారతదేశం ఇలా దాడి చేయడంలో తప్పేం లేదని చెప్పేసి అది ఇజ్రాయెల్ స్టాండ్. ఈ విధంగా కొన్ని దేశాలు, కొన్నేమో యుద్ధం పాకిస్తాన్ అండ్ భారత్ శాంతియుతంగా చర్చలు జరుపుకోవాలన్నాయి, కొన్నేమో భారతదేశం దాడి చేయడంలో ఎలాంటి తప్పు లేదని చెప్పాయి. కాబట్టి ఈ యొక్క ఇంటర్నేషనల్ రెస్పాన్స్ అనేది ఒక మిక్స్డ్ రెస్పాన్స్ అని మనం చెప్పొచ్చు. ఈ పాకిస్తాన్ ఆర్మీ ఎలా అపోజ్ చేసింది సార్? సో పాకిస్తాన్ వాళ్ళు ఏమంటారు, ఆబ్వియస్ గా పాకిస్తాన్ వాళ్ళు కొన్ని ఫేక్ వీడియోస్ క్రియేట్ చేశారు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు, ఏమని మా పైన దాడి జరగలేదని. ఎందుకంటే అది వాళ్ళ సిగ్గుచేటు కదా. దాడి జరిగిన తర్వాత ఈ యొక్క పాకిస్తాన్ ప్రజలు ఏమంటూ క్వశ్చన్ చేస్తారు, మరి ఇండియా దాడి చేసిన తర్వాత మీరేం చేస్తున్నారని క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి పాకిస్తాన్ ఏం చేసిందంటే మన బార్డర్ విలేజెస్ లో అడపా దడప అప్పుడప్పుడు ఈ యొక్క బాంబ్స్ అంటే షెల్లింగ్ అంటే కొన్ని ఫైరింగ్ చేయడము. అందువల్లనే మనం అంతకన్నా దీన్ని మనం గెస్ చేసే మన భారతదేశ ప్రభుత్వం ఈ యొక్క బార్డర్ విలేజెస్ లో ఉన్నటువంటి ప్రజల్ని వాళ్ళ సేఫ్ ప్లేస్ కి తరలించింది. కాబట్టి వాళ్ళు సో కొన్ని షెల్లింగ్, దాన్ని మనం బాంబ్ షెల్లింగ్ అంటుంటాం. సో ఈ యొక్క షెల్లింగ్ అనేది పాకిస్తాన్ యూజ్ చేసింది మన ఇండియన్ విలేజెస్ పైన అని చెప్పొచ్చు. సో మన
ఇండియా పీపుల్ వీళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది సార్? ఈ సో ఒంటరి ఇండియన్ పీపుల్ రెస్పాన్స్ ఎలా ఉందో మీరు నేను మనం అందరం చూడొచ్చు. అవును. ఓకే, మన భారతదేశంలో రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా మన భారతదేశ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించినాయి. అవును. ఈవెన్ మనకి ఫిలిం స్టార్స్ అయినా అనుకోవచ్చు, లేదా స్పోర్ట్స్ పర్సన్ అనుకోవచ్చు, లేదా కామన్ మ్యాన్ లాంటి వాళ్ళందరూ కూడా మీరు చూడొచ్చు. సచిన్ పైలట్ లాంటి రాజకీయ నాయకులు కూడా మళ్ళీ తిరిగి ఆర్మీకి సర్వీస్ చేద్దామని చెప్పేసి వాళ్ళు మళ్ళీ జాయిన్ అవ్వడం. ఈవెన్ మన తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అన్నారు కదా, కావాలంటే నేను కూడా ఇంతకుముందు తను ఎయిర్ ఫోర్స్ లో సర్వీస్ చేస్తున్నారు కాబట్టి. సో ఇలా వీళ్ళు వాళ్ళు అనకుండా దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు ఒక ఏకతాటి పైన అయ్యాయని మనం చెప్పొచ్చు. ఈవెన్ కామన్ మ్యాన్ కూడా మీరు నమ్మరు, కొన్ని ప్రదేశాల్లో ఎవరైతే కనుక అప్పుడు అంటే ఆ రోజు అంటే మనకి ఈ ఆపరేషన్ సింధూర్ May 7th రోజు చేసినటువంటి ఆ ప్రాంతంలో పుట్టినటువంటి కొంతమంది పిల్లలు ఎవరైతే పుట్టారో వాళ్ళ ఆ పిల్లల పేర్లు సింధూర్ అని పేర్లు కూడా పెట్టుకున్నారు అనమాట. సో దీన్ని బట్టి మన భారతదేశంలో ఉన్నటువంటి అందరి ప్రజలు రాజకీయాలకు తావు లేకుండా ఏకతాటిపైన ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారని చెప్పొచ్చు. ఈ ఆపరేషన్ తర్వాత ఇండియా పాకిస్తాన్ రిలేషన్షిప్ పైన ఎఫెక్ట్ అయ్యే ప్రభావం ఏమైనా ఉందా సార్? ఖచ్చితంగా కీర్తి, ఎప్పుడైనా సరే ఇప్పుడు టెర్రరిస్టులు ప్రధానంగా కావాలనుకునేది ఏంది, వాళ్ళు కోరుకునేది ఏంది, భారత్ పాకిస్తాన్లు సన్నిహితంగా ఉండకూడదు అని. ఎప్పుడైతే భారత్ పాకిస్తాన్లు సన్నిహితంగా ఉంటే తీవ్రవాదుల ఆటలు సాగవు కదా. కాబట్టి ఇట్లాంటి తీవ్రవాద దాడి జరిగినప్పుడు ఎప్పుడైనా సరే భారత్ పాకిస్తాన్ మధ్య రిలేషన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో సంబంధాలు ఖచ్చితంగా ప్రభావితం అవుతాయి. ఆల్రెడీ తీవ్రవాద దాడి జరిగిన తర్వాత మనము ఈ యొక్క సింధు నదీ జలాలను ఆపివేయడం జరిగింది కదా. ఇప్పటికి కూడా ఇంకా మన సింధు నదీ జలాల విషయంలో మనం గతంలో తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పేసి మన ప్రధానమంత్రి గారు ప్రకటించారు. సో దానితో పాటు ఈ యొక్క పాకిస్తాన్ హైయర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో ఇండియాలో, అంటే పాకిస్తాన్ యొక్క రాయబారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పాకిస్తాన్కి వెళ్ళిపోమని కూడా మనం చెప్పడం జరిగింది. దాంతో పాటు IMF లాంటి కొన్ని సంస్థలలో పాకిస్తాన్ కి మీరు లోన్ ఇవ్వద్దు అని చెప్పేసి మన భారతదేశం వాదించడం కూడా జరిగింది. కాబట్టి ఈ యొక్క పరిణామాలు మనం భారత్ పాకిస్తాన్ మధ్యలో ఇలాంటివి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవి జరిగినాయి గతంలో కూడా. మన భారత్ పాకిస్తాన్ మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క బయోలెటరల్ రిలేషన్స్ అంటే దౌత్యపరమైనటువంటి సంబంధాలు సాధారణ స్థాయికి రావడానికి కొద్దిగా టైం పడుతుందని చెప్పొచ్చు. చివరిగా సార్, అలాగే ఈ ఆపరేషన్ సింధూర్ నుండి మనం నేర్చుకునే అంశాలు, అలాగే భవిష్యత్తులో ఎలా ముందుకెళ్లే అవకాశం ఉంది? భవిష్యత్తులో మనం ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాతనైనా సరే మన భారతదేశం చాలా క్లియర్ గా కొన్ని విషయాలు చెప్పింది కీర్తి. ఆ విషయాలు ఏంటంటే, నెంబర్ 1, మా పోరు అనేది తీవ్రవాదం పైనే. మేము పాకిస్తాన్ దేశ ప్రజల పైన కాదు, పాకిస్తాన్ ఆర్మీ పైన కాదు, అది క్లియర్. సెకండ్ ఏంటంటే, మాకు ఎంతైతే డ్యామేజ్ జరుగుతుందో అంతే మొత్తంలో మళ్ళీ మేము దాడి చేయడానికి వెనకాడము. అది పాకిస్తాన్ భూభాగం పైన మేము దాడి చేయడానికి వెనకాడము అని క్లియర్ గా చెప్పేశారు. మూడోది ఏంటంటే, పాకిస్తాన్ ఏం చెప్పింది మొన్న ఈ మధ్యలో ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ టైంలో, మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ అణు ఆయుధాలు ఉన్నాయి కాబట్టి మేము దాడి చేస్తామని బ్లాక్మెయిల్ చేసింది. కాబట్టి భారతదేశం రానున్న రోజులలో ఇలాంటి న్యూక్లియర్ బ్లాక్మెయిల్ ఏదైతే ఉందో దాన్ని ఈ యొక్క ప్రపంచంలోని వివిధ దేశాల ముందు ఉంచేటటువంటి అవకాశం ఉంది. ఈ పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ బ్లాక్మెయిల్ కరెక్ట్ కాదు. అండ్ ఇంకా ఒక స్టెప్ ముందుకెళ్ళి న్యూక్లియర్ వెపన్స్ అందరూ తగ్గించుకోవాలని కూడా మన భారతదేశం చెప్పేటటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు గతంలో మనం పాకిస్తాన్ మీద చేసినటువంటి ఆపరేషన్స్ కి మనము ఈ యొక్క పురాణాల పేర్లు పెట్టేవాళ్ళం, లైక్ ఆపరేషన్ మేఘదూత్ ఇట్లాంటివి. కాబట్టి ఇప్పుడు ప్రజల సెంటిమెంట్ కి దగ్గరగా, ప్రజల ఎమోషన్ దగ్గరగా ఉన్నటువంటి ఆపరేషన్ సింధూర్ అంటే మనం ఈ ఆపరేషన్ లో పెట్టేటటువంటి పేర్ల విధానంలో ఈ యొక్క అప్రోచ్ లో కూడా తేడా అనేది వచ్చింది. అంటే ఇవన్నీ చూసినట్టయితే కనుక మన భారతదేశ విధానం అనేది ఈ యొక్క కొన్ని సంవత్సరాలు, ఈ యొక్క దశాబ్దాలుగా మారుతూ వస్తుంది. అండ్ మన భారతదేశం ఈ యొక్క తీవ్రవాదం పైన ఉన్నటువంటి పోరులో ఏ స్థాయికైనా వెళ్ళడంలో మన భారతదేశం వెనుకాడబోదు అని చెప్పేసి ఆపరేషన్ సింధూర్ ద్వారా స్పష్టం చేయడం జరిగింది. అలానే తీవ్రవాదులు చేసేటటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో, మన భారతదేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చేసేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది కూడా మన భారతదేశము సో టాలరేట్ చేయదు అని చెప్పేసి, అండ్ ఈ యొక్క వ్యోమికా సింగ్ గారి ద్వారా కానీ, లేకపోతే సోఫియా ఖురేషీ గారి ద్వారా కానీ ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టియడం ద్వారా ఒకటి నారీ శక్తిని చాటి చెప్పడమే కాకుండా మన భారతదేశంలో వివిధ మతాల మధ్యలో ఉన్నటువంటి ఆ మత సామరస్యాన్ని కూడా మనం చాటి చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇవన్నీ విషయాలు పరిశీలించినట్టయితే కనుక మన భారతదేశం ఈ యొక్క ఆపరేషన్ సింధు ద్వారా పహల్గావ్ దాడి అనంతరం మన భారతదేశం చాలా క్లియర్ అండ్ లౌడ్ గా ఈ యొక్క ప్రపంచానికి తన యొక్క వైఖరిని చెప్పడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, పాకిస్తాన్ అంటే భారత్ పాకిస్తాన్ విషయంలో తీవ్రవాదాన్ని చర్చించినంత కాలము ఈ యొక్క భారత్ పాకిస్తాన్ సంబంధాలు నార్మలైజ్ కావు. అంటే తీవ్రవాదాన్ని పక్క జరిపి భారత్ పాకిస్తాన్ మళ్ళీ నార్మల్ గా ఉండొచ్చు కదా అంటే మన భారతదేశం క్లియర్ గా చెప్పింది, తీవ్రవాదం పైన అలానే POK పైన వీటిపైన చర్చిన తర్వాతనే భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు మళ్ళీ నార్మలైజ్ అవుతాయి.
మళ్ళీ యథాతిథికి వస్తాయని చెప్పేసి మన భారతదేశం తన యొక్క వైఖరిని స్పష్టం చేసిందని చెప్పొచ్చు. ఇక చివరిగా కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఎంటర్ ఈ స్ట్రైక్స్ ని కానివ్వండి లేకపోతే ఆ దాడిని కానివ్వండి ఎలా అనాలిసిస్ చేయాలి సార్? సో ఇప్పుడు మనం ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఇందులో అసలు ఈ దాడి ఎందుకు జరగాల్సి వచ్చింది అండ్ దాడి ఎక్కడెక్కడ జరిగింది అంటే వాటి యొక్క మ్యాప్ పాయింటింగ్ కానీ అండ్ ఈ దాడి వల్ల సింధు నదీ జలాలను మనం ఆపివేయడం జరిగింది కదా, అంటే ఇండస్ వాటర్ ట్రీటీ అంటే ఏంటి అండ్ ఇండస్ వాటర్ ట్రీటీలో అసలు ఎవరు ఆ సింధు నదీ జలాల ఒప్పందాన్ని చేసింది ఎవరు, దాని ప్రకారం పాకిస్తాన్కి ఏ రివర్స్ పోయినాయి, ఇండియాకి ఏ రివర్స్ వచ్చినాయి. అలానే ఈ యొక్క ఆపరేషన్ లో మనం ఏ టెక్నాలజీ బేస్డ్ కొన్ని యూజ్ చేసినటువంటి మిసైల్, మీకు ఇందాక చెప్పినట్టు స్కాల్ప్ మిసైల్, హ్యామర్ మిసైల్, కమకాజీ డ్రోన్స్ వీటి. అలానే మెయిన్స్ యూపీఎస్సీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ పిఎస్ఐఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మన భారతదేశ విధానం ఏ విధంగా చేంజ్ అవుతూ వచ్చింది అండ్ అంతర్జాతీయ సంస్థల ముందు మన భారతదేశం యొక్క తీవ్రవాదం పైన మన ఫైట్ ని ఏ విధంగా పోర్ట్రే చేస్తూ వచ్చింది, అంటే ఏ విధంగా మన తీవ్రవాదాన్ని పోర్ట్రే చేస్తూ వచ్చాం, మన స్టాండ్ ఏంది అంతర్జాతీయ సంస్థల ముందు. ఈ యొక్క అంశాలన్నింటినీ మనం చదువుకున్నట్టయితే కనుక ఈ విషయం పైన మంచి కంప్లీట్ ఒక అండర్స్టాండింగ్ అనేది తెచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ అవర్ అమిగోస్ స్టూడెంట్స్ కానీ అండ్ యూపీఎస్సీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అండ్ యూపీఎస్సీ ప్రిపేర్ కాకుండా కూడా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ పేరెంట్స్ అందరికి కానీ ఇట్లాంటి సామాజిక అంశాలపైన మీ పిల్లలందరికీ కూడా అవేర్నెస్ కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా మీ పైన ఉంటుంది. వాళ్ళు సివిల్స్ ప్రిపేర్ అయినా అవ్వకున్నా కూడా ఇట్లాంటి సామాజిక అంశాలపైన మనం ఖచ్చితంగా ఇలాంటి ముందు ఇలాంటి పాడ్కాస్ట్లు మన అమిగోస్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్లో ఇట్లాంటి పాడ్కాస్ట్ మీరు చూడొచ్చు. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ టైం. జై హింద్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.